గుడ్ మార్నింగ్ మయా, హలో నమస్తే, అస్సలాము అలైకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. పండగ హడావిడి అంతా అయిపోయింది. అయినా సరే ఈరోజు ఇంకా మాకు పండగ ఉంది. ఒకరోజు మమ్మల్ని భీమవరం లంచ్కి పిలిచారు మా తెలిసిన వాళ్ళు, తోట భోగయ్య గారని. మాకు బాగా కావాల్సిన వ్యక్తి. ఎవరు అనుకుంటున్నారు? మన స్వరూప్ ఉన్నాడు కదా, స్వరూప్ వాళ్ళ మావయ్య అన్నమాట. సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఈరోజు లంచ్కని. దారిలో వెళ్ళి స్వరూప్ గారిని పిక్ చేసుకుని వెళ్ళిపోవాలి. వరుసగా 5 రోజుల నుంచి పొట్ట ఖాళీ లేదు. ఇది అసలు మజ్జిగ కలుపుకుని మజ్జిగలో సబ్జాలు వేసుకుని వెళ్తున్నాం. ఎందుకంటే పిలిచిన తర్వాత రాము అంటే బాగోదు, కాబట్టి వెళ్ళాలి. వెళ్ళి స్వరూప్ గారిని పిక్ చేసుకుని వెళ్ళిపోదాం. ఏమాత్రం లేట్ చేయలేరా. దర్గా వాళ్ళు దర్గా బాబా చిన్నోడు వాళ్ళందరూ పొద్దున్నే ట్రైన్కి వెళ్ళిపోయారు అనమాట. ఇంటికి ఎక్కారు, నేనే దింపా ట్రైన్. ఇటు పడుకున్నాడు. నేను ఎడిటింగ్ చేసుకుని పడుకునేసరికి 3 అయింది నాకు. ఏదో చెప్తాడు ఇంకా అలాగే. సొల్లు. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతుంది. చలో. స్వరూప్ ఇప్పుడే వచ్చాడు. సన్నగా అయిపోయారు స్వరూప్. అమ్మ స్వరూప్ గారికి హెల్త్ బాగోక పాపం ఫోన్ లేరా అలా అయినా సన్నగా అయ్యాడు. మొక్కలు తినలేనోడికి ఈడికి ఎందుకు వచ్చిందిరా నాకు. అదే మామూలుగానే తిండగారా వీడు. ఏం పట్టుకుంది వచ్చి. అసలుకే తినండి ఇంకా తిండు. అయిపోయింది ఇంకా పాలు పెరిగే. అయిపోతాం. మరి ఏం తింటున్నావు మరి డైలీ? ఆనపకాయ, బీరకాయ. ఎల్ల మందు పడాలరా. ఎల్ల మందు పడితే కానీ సెట్ అవ్వదు. ఎంత ఇంగ్లీష్ మందులు వాడిని జాండీస్ కి ఎల్ల మందు వాడు మాత్రం పడాలి పక్క. తెప్పించేద్దాం ఎల్ల మందు. కుకింగ్ ఇక్కడ జరుగుతుంది. చికెన్ ఏం ఫ్రై చూపిస్తున్నారు ఏంటో. ఏంటంటే చికెనా? చికెన్ ఫ్రై సూపర్. ఇప్పుడే వచ్చాము. ఈయనే మా తోట భోగయ్య గారు. మీకు చెప్పాను కదా వీడియోలో. మాకు భీమవరంలో ఏం హెల్ప్ కావాలన్నా ఈయనే చూసుకుంటారు. మాకు చాలా హెల్ప్ చేస్తారు. మా మంచోళ్ళు కాబట్టి సరదాగా మాకు ఫ్రెండ్స్గా ఉంటారు సభ్యుల్లాగా. మాకు అసలు చాలా 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 హెల్ప్ చేస్తారు. మా స్వరూప్ వాళ్ళ మావయ్య అనమాట. స్వరూప్ వాళ్ళ మేనత్త మేనత్త భర్త. ఇప్పుడు రావడం డైరెక్ట్ ఎవరైనా చిన్నగా పెడతారు. డైరెక్ట్ చికెన్ పకోడీ. ధారావళి తీసుకో. చికెన్ ఫ్రై అదిరిపోయింది నాకు. చాలా బాగా చేశారు. పైన కరకరలాడుతూ చాలా బాగుంది ఫ్రై. అదిరిపోయింది. ఇప్పుడే చికెన్ ఫ్రై తిన్నాం. చికెన్ కర్రీ, మటన్ కర్రీ తినేసి వెళ్ళిపోవచ్చా అంటే అవ్వదు. టేస్ట్ మళ్ళీ ఇది టేస్ట్ వరకే. టేస్ట్ అవడం వరకే. మళ్ళీ మెయిన్ టేబుల్ ఇంకోటి అంట. అన్ని సరిపోయినాయా లేదా చూసుకోవాలి. తర్వాత భోజనాలు మళ్ళీ సపరేట్ టేబుల్ ఎక్కాలి. ఇది టేబుల్ మీద కూర్చొని తినేదానికన్నా ఎక్కువ వచ్చినాయి ఇప్పుడు ఇక్కడ. టేస్ట్లు చూద్దాం. నీకు చెప్తా టేబుల్ మీద తిని. ఏమండి ఫ్రై అయిపోయింది. ఇప్పుడేంటి గారా? మీరు చెప్పాను ఇక్కడ. ఈరోజు డ్యూటీ మారారని తెలిసింది చెఫ్ కింద. అవును, అది తెలుసు మాకు. అది తెలుసు. ఈరోజు పట్టుకున్నారు కదా, ఏమన్నా డ్యూటీ ఏమన్నా మారారా? హెల్ప్ చేస్తున్నారా? సూపర్ అండి. ఇలా వంటలో ఇప్పుడు కూడా కొంచెం హెల్పింగ్ యుద్ధానికి సిద్ధమయ్యాం. కాదు, టేస్ట్ చూడడానికి అన్ని పెడితే తినడానికి ఇంకేం పెడతారు నాకు భయం వేస్తుంది. స్టార్టింగ్ 2 గారెలు, ఒక పూరి. మీరు కూడా కూర్చుని పోవచ్చు కదండి. అందరికి వడ్డించి తిన్న తర్వాత ఏదో అదృష్టం చేసుకున్నాను రా మనం. అతిథులకి మర్యాద చేయాలి. మర్యాద చేయండి కానీ కొద్దిగా నాటుకోడి అక్కడ. ఫస్ట్ బూరితో మొదలు పెట్టమంటారా, దేంతో మొదలు పెట్టమంటారు? గారె, స్వీట్, బూరి. ఫస్ట్ బూరితో. సంక్రాంతి మొదలైనప్పుడు చూస్తున్నా బూరు ఎక్కడ వస్తుందా. ఇటు బూర్లు అంటే చాలా ఇష్టం అండి. సంక్రాంతి మొదలైన బూర్తం లేదా? మా ఇంటి పక్కన వాళ్ళు బూర్లు ఏం పంపలేదు. బ్లాగ్ చూస్తే మాత్రం పంపాలి కదండి. ఏం వరకు వచ్చి తింటున్నాం బూరి. అందరూ సంక్రాంతి విషయం చెప్పారు కానీ బూర ఇవ్వలేదు. గ్రేవీ, చికెన్ కర్రీ, గారి. ఇది మ్యాండేటరీ మాకు ఎక్కడికి వెళ్ళినా. మా గోదావరి జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా ఈ గారి, చికెన్ కర్రీ. అయితే నాటుకోడి కర్రీ అది దొరకకపోతే నార్మల్ చికెన్ కర్రీ. నాటుకోడి ఉంది. నాటుకోడి ఇక్కడ నాటుకోడి. ఇందులో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ నాటుకోడి, గారి నాటుకోడి. వీళ్ళ పాప మన వీడియోలు చూస్తారంట. మీ పాపకి హాయ్ చెప్పండి. మరి వీడియో చూస్తుంది. టైగర్ మామ. మనం కూడా కలుద్దాం హర్షిత నెక్స్ట్.
ఏంటి మహాలక్ష్మి గారు వచ్చారు. ఏం కూరండి? చేపల పులుసు. బా మా ఆంటీ చేపల పులుసు వండుతారు. నాకు తెలిసి గోదావరి జిల్లాలో ఉన్న ఆడవాళ్ళందరికీ పోటీ పెడితే ఆ పక్క టాప్ వస్తారు ఆవిడ చేపల పులుసు పట్టుకొస్తే. ఒకరోజు ఆవిడ ఎలా ఉంటుందని రెసిపీ వీడియో ఒకటి చేద్దాం, ప్రత్యేకించి ఒక వీడియో. ఈరోజు అది మామిడికాయ అండి, అది మామిడికాయ బెండకాయ పచ్చిమిరపకాయ పులుసు వైట్ రైస్లో వేసుకుని పులుసు టేస్ట్ వచ్చి చెప్తాను మీకు. బిర్యానీ చాలండి బాబోయ్, ఆల్రెడీ టేస్ట్ చూడడానికే మాకు పెట్టేశారు 1/2 కేజీ. మళ్ళీ మీరు ఇప్పుడు మళ్ళీ రైస్లో వేస్తున్నారు. మన గోదావరి జిల్లాలో స్పెషల్ ఏంటి? పెట్టి చంపి అలాగే ఉంది పరిస్థితి. పెట్టి చంపి 10 మందిని చంపేసాం మేము. ఇందాక ఫుడ్ క్యాప్టెన్ ఫోన్ చేసి గురు ఇంకెప్పుడు రాను గురు భీమవరం అన్నాడు. అన్నాను పెట్టి చంపేస్తున్నారు గురు అంటున్నాడు. చల్లి సార్ కొంచెమే పెడతాం. భయపడిపోయాడు ఆల్రెడీ. కూడా బాగుంది. మామూలుగా అయితే మాకు ఇక్కడ శనగపప్పు మటను పలావు చాలా ఫేమస్. ఈ రెండు కలుపుకుని తింటే వేరే లెవెల్ ఉంటుంది టేస్ట్. గిన్నెవనమ్మా కట్టాలి. ఫ్లేవర్ చాలా బాగా వచ్చింది. అంటే ఘాట్ లేకుండా ఓన్లీ ఫ్లేవర్, మసాలా ఫ్లేవర్. చాలు సార్ మళ్ళీ వేసుకుంటా కట్ట. ఆనవ ముక్కలు వేసుకుంటావా? పడ్డాయి ఫ్యాట్ సేమ్ ముస్లిమ్స్ పెళ్ళిళ్ళలో కట్ట రైస్ కూడా అలాగే ఉంది సేమ్. అదే రెసిపీ. చాలండి. కాలిపోతుంది చెయ్యి. కట్ట టేస్ట్ చూద్దాం. కాలింది తిన్నాక తాగేచ్చు దీన్ని. కట్ట చాలా బాగుంది, సూపర్ కట్ట అనిపించారు. మా ఇంట్లో కన్నా బాగుంది. కట్టలో గ్రేవీ అంకుల్ చెప్పేస్తున్నారు మొత్తం. గ్రేవీలో గ్రేవీ కట్టాలో మటన్ గ్రేవీ శనగపప్పు గ్రేవీ వేసి కలిపి. అవును, దాంట్లో ప్లెయిన్ అయితేనే బాగుంటుంది. బాబా మొత్తం వెళ్ళిపోతుంది అలా. నెక్స్ట్ వైట్ రైస్ వేయండి. మీ పేరు? మాధవి గారు. చాలండి. అయ్యి బాబోయ్, అన్నా చెల్లెళ్ళు తోడేస్తున్నారండి. నేను మాట్లాడుతున్నాను వీడియోలో, మీరే మీ పనిలో మీరున్నారు, నేను వీడియో చేసుకుంటే. చేపల పులుసు ఏమండి? ప్రీ లంచ్ ఇవ్వండి. మామిడికాయ బెండకాయ ఆ చేపల ప్లేట్లోకి వేయడం కూడా ఒక ఆర్టే. ముక్క ఇరగకుండా వేయడం అనేది కూడా ఒక ఆర్టే. సూపర్ అండి. చాలండి. మళ్ళీ వేసుకుంటాను. చేపల పులుసు మామిడికాయ ముక్క, ఇది మామిడికాయ ముక్క, అది కలిపి బెండకాయ ముక్క పెట్టి మిరపకాయ ముద్దలే మండిపోతుంది. ముళ్ళు ఉండదు, మధ్యలో ఒకటే ఉంటుంది ముళ్ళు. ఇక్కడ ముళ్ళు ఉండదు, పెద్ద ముళ్ళు చూడండి, ఈ ముళ్ళులే ఉంటాయి ఈ చేపకి. ఇప్పుడు ఈ రెండు కలిపి. మా వాడు ఇంకా బిర్యానీలోనే ఉన్నాడు. మటన్ తిను ఉంటుంది మటనానికే సూపర్. మామిడికాయతో పాటు చింతపండు పులుసు కూడా పడుతుందండి ఇందులో. ఓన్లీ మామిడికాయ అంటే అంత పులుపు రాదు. ముందు మామిడికాయ ముక్క వేసుకుని దింపే ముందు. సూపర్. చెప్పు, అసలు మాట ఉండదండి. చాలా బాగుందండి పులుసు. నిన్న మేము వండించాం, కొంచెం పులుపు తక్కువైంది. పర్ఫెక్ట్ ఉంది. ఇంకొంచెం ఎక్కువైనా పర్లేదు. ఇప్పుడే భోజనం అయిపోయింది. ఆ పులుసు గిన్నె చూసారా ఎంత ఉందో? బిర్యానీ వేసేచ్చండి ఆ గిన్నెలో. తల ముక్క చేప సైజు కూడా చాలా పెద్ద చేప. మినిమం ఆ సైజు లేకపోతే కానీ మనకి అది ఓన్లీ చేపల కూర వరకే. చేపల దాకా వేరే ఉంటది వంటకి. చిన్న చేప అయితే ఇందులో వండుకోవాలి. చిన్నదైతే ఇది మీకు వీడియోలో చిన్న కనబడుతుంది, కానీ చిన్నదే చాలా పెద్దగా ఉంది. అంటే ఫ్రీగా ఉండాలి. అవును, మొక్క ఉడకడానికి ఒకదానికి ఒకటి తగలకుండా. అలా తగిలినా సరే మొక్క విడిపోతా ఉంటది. చేపల దాకా సపరేట్ గా ఉంటాయి. దాంట్లో వండుకుంటే
ఫ్రీగా వండే వాళ్ళకి బాగుంటుంది, వండేకి చూడడానికి బాగుంటుంది, తర్వాత తినడానికి బాగుంటుంది. మొత్తం ఐటమ్స్ అన్నీ అయిపోయినాయి. లాస్ట్లో కిల్లి స్పెషల్ పాన్. అక్కడి నుంచి వచ్చేసి ఫుల్గా స్లీప్ వేసేసాం. మామూలుగా కాదు, ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది. ఎందుకంటే 4 రోజుల నుంచి అటు ఇటు తిరగడమే కదా, ఫుల్ టైర్డ్ అయిపోయాం. ఈ రోజంతా కంప్లీట్ రెస్ట్ తీసుకున్నాం. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత వ్లాగ్ కూడా ఇంకేం చేయలేకపోయాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను మాయా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.